హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము మైసూర్ బోండానైతే ప్రిపేర్ చేసుకుందామండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. హోటల్కి వెళ్ళి తీసుకోవాల్సిన అస్సలు అవసరం ఉండదు. ఇంట్లోనే మనము ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, లోపల కూడా మనకి పిండి అనేది మంచిగా ఉడికిపోయిందనమాట. పొరలు పొరలుగా వచ్చింది చూసారు కదండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యము, మనము ఇంట్లోనే మైసూర్ బోండాని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, లేదంటే ఒక లోతైన జబ్బైనా పర్వాలేదండి, ఎందుకంటే మనకి పిండి కలుపుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఆ గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ గోధుమ పిండి అలాంటివి ఏది వాడట్లేదు, డైరెక్ట్గా మైదా పిండినే వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు అండి, చిరగొట్టుకున్న పెరుగుని తీసుకున్నాను. పుల్లడిదైతే చాలా బాగుంటుందండి, ఇన్స్టెంట్ది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ పుల్లది కాదు, జస్ట్ కొంచెం పుల్లగా ఉంటే సరిపోతుంది. అలాగే దీంట్లోకి మనకి మంచిగా రావాలి అంటే, పిండి అనేది రాకుండా ఉండాలి అంటే, మంచిగా ఉడకాలి లోపటి వరకు అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు ఇడ్లీ పిండిని తీసుకోండి. ఇడ్లీ పిండి అంటే మనము ఇడ్లీలకి రెడీ చేసుకుంటాం కదండి, ఇడ్లీ పిండి అది ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం ఇడ్లీ రవ్వ అయినా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము. కొద్దిగా వంట సోడాని వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చిలండి 2 కట్ చేసి సన్నగా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, చిన్నపిల్లలు ఉంటే స్కిప్ చేసేసేయండి. పచ్చిమిర్చీలు ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేడివేడిగా నూనెని మరిగించి వేసుకోండి, మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము, జస్ట్ స్పూన్ తోటి. దాని తర్వాత మనము చేతితో కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు నూనె చల్లారిపోయింది కదండి, ఇప్పుడు చేతితో మనము బాగా పిండినంతా కూడా ఒత్తేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు మజ్జిగ వేసాం కదండి, పెరుగు, అది బాగా సరిపోయింది. జస్ట్ కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుందన్నమాట. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా వేసేసాం కదండి, ఒక 10 నిమిషాల పాటు బాగా పిండిని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, పైనుంచి కింది వరకు, కింది నుంచి పై వరకు మనకి ఎయిర్ అనేది బాగా వెళ్ళిపోయి లోపల వరకు మనకి గుల్లగా వస్తాయన్నమాట. పిండి అనేది పిండి పిండి ముద్దలుగా రాదనమాట. ప్రతి ఒక్క మైసూర్ బజ్జీ అనేది కూడా పొంగుతూ మంచిగా వస్తాయి. అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. లోపల మాత్రం పిండి మాత్రం మంచిగా ఉడికి బాగుంటుంది. చాలామంది పైన తినేసి లోపల పడేస్తారు కదండి, ఆ పిండి ఉడకలేదని చెప్పేసి. అలా కాదనమాట, మనము ఎందుకంటే దాంట్లో ఇడ్లీ పిండిని వేసాం కదా, అలాగే వస్తాయన్నమాట. ఇప్పుడు హోటల్లో మనకి బండి పైన వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదండి, సేమ్ వాళ్ళు కూడా అలాగే చేస్తారనమాట. అందుకే మనకి మైసూర్ బోండాలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు చేసినవి. ఇప్పుడు చూసారు కదండి, కొన్ని నీళ్ళు వేసి ఇంకా కొంచెం సేపు పిండిని అయితే ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అయితే దీనిని పక్కన పెట్టేసుకుందాము. దీనిలోకి మనము చట్నీని తయారు చేసుకుందామండి. మీరు సాంబారు ఇష్టపడితే సాంబార్ని కూడా చేసుకోండి, కానీ చాలామంది చట్నీతో ఇష్టపడతారు కదండి మైసూర్ బోండాని. ఇప్పుడు పల్లీలు అలాగే పుట్నాల పప్పుది చట్నీ అయితే చేసేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి వేడెక్కాక ఒక పావు కప్పు పల్లీలను వేసుకుందాము. అలాగే 4 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసేసుకుందామండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. పల్లీలు మనకి మంచిగా వేగితేనే అప్పుడే చట్నీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. చాలామంది పచ్చి పచ్చిగా ఉండగానే అప్పుడే తీసిస్తారండి, చట్నీ అస్సలు బాగుండదు, అసలు తినడానికి కూడా ఇష్టంగా అనిపించదన్నమాట. ఇప్పుడు పల్లీలు మనకి వేగాయా లేదా అనేది అయితే ఎలా తెలుస్తుందంటే, మనకి పల్లీలు వేగినాక మనకి సౌండ్ అనేది వస్తుంది. అలాగే 2 ముక్కలుగా అవుతాయండి పల్లీలు. చూసారు కదా, ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే పుట్నాలను యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. జీలకర్రను కూడా వేసాను కదండి. ఇప్పుడు ఇది చల్లారాక మనం దీనిని చట్నీని చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనము ఆల్రెడీ పల్లీలను వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 అంగుళాల వరకైతే కొబ్బరి ముక్కల్ని వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము, నీళ్ళు యాడ్ చేసేసి. చూసారు కదండి, ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోపు అయితే పెట్టేసుకుందాము. మనము ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పెసరపప్పు వేసాను, 2 ఎండుమిర్చీలు, అలాగే కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు. కానీ పిల్లలైతే పోపు ఉంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పోపు పెట్టుకున్నామనుకోండి. కరివేపాకు కూడా వేసేసాం కదా, ఇప్పుడు పోపు అనేది చట్నీలో వేసేసుకుందాము. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకున్నానండి కడాయిలో మంచిగా ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకుందాము. ఇప్పుడు మనకి ఎన్ని మైసూర్ బొండాలు పడతాయో అన్ని మైసూర్ బొండాలకు సరిపడా మనము కడాయిని అయితే పెట్టుకుందాము. మరీ చిన్నది పెట్టుకోకండి, మైసూర్ బొండాలు మనకి మంచిగా పొంగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంచెం పెద్దది పెట్టుకున్నామనుకోండి, వేగడానికి కూడా మనకి మంచి కలర్ వస్తాయన్నమాట. లేదంటే ఒకటి ఒకటి అంటుకుపోయి మైసూర్ బొండాలన్నీ విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా వేసుకోండి మైసూర్ బొండాలు. లేదు అంటే ఇలా మనము పకోడీలు వేస్తాం కదండి, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న పునుగులు కూడా వేస్తాం కదా, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. షేపుది ఏముందండి, మనకి టేస్ట్ ముఖ్యం కదా, టేస్ట్ తోటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్న చిన్నగా వేసుకుందాము. ముందుగా చిన్న చిన్నగా వేసుకోండి, మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదండి, మీడియం సైజులో అయితే వేశాను. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా మనము వేయించుకుందాము మైసూర్ బోండాని. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించాం కదా, ఇప్పుడే కదపకండి, ఒక 2 నిమిషాలు అయ్యాక మనము వీటిని కలిపేసుకుందాము. చూసారు కదండి, మైసూర్ బొండాలు అయితే ఒకవైపు అయితే మంచిగా మనకి మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకో వైపున కూడా అలాగే మనము 2 వైపులా కూడా మంచిగా కాల్చుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాం కదా. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి మైసూర్ బొండాలు అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఫర్దర్గా మీకు మంచి మంచి వీడియోస్ చేసి నేను మీ ముందుంచుతానండి. మీ యొక్క వ్యూ తోటే నాకు ఇంకొక వారికి వెళ్తుందన్నమాట. చూసారు కదండి, మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడిగా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా.